నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. సో ప్రజెంట్ మనం ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. ఇక్కడ కొద్దిసేపటి క్రితం మొన్న ఏదైతే కుమ్మెర జాతరలో చనిపోయినటువంటి 2 నెలల పాప తల్లిదండ్రులకు మద్దతుగా లేదా కుమ్మెర జాతరలో జరిగిన ఘటనకు మద్దతుగా పెద్ద ఎత్తున ఇవాళ ఓయూ సంఘాల ఆధ్వర్యంలో ఆ ఇద్దరు తల్లిదండ్రులకు కూడా సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నారు. సో పెద్ద ఎత్తున అన్ని సంఘాలు కలిసి వస్తూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే విశారదన్ మహారాజ్ ఆధ్వర్యంలో కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు ఓయూ వేదికగా. మాట్లాడుతున్న వెనకాల ఇంకొంతమంది ఓయూ విద్యార్థి నాయకులు ఉన్నారు. ఈ ఘటనను ఎట్లా చూస్తూ ఉన్నారు, దీని మీద రకరకాల అపోహలు అయితే వస్తూ ఉన్నవి, కానీ ఈ చర్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడిలాగా అక్కడే ఉన్నాయి. మాట్లాడదాం వీళ్ళు ఏమంటున్నారు అన్న. ఎట్లా చూస్తున్నారు ఈ చర్య? ఇంతవరకు కూడా ఎటు ఒక కొలిక్కొచ్చేటువంటి అవకాశం కనిపిస్తలేదు అన్న. ముందుగా ఈ ఘటన జరిగి ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర జాతరలో ఈ సంఘటన జరిగిందో, చిన్న పాపను కాళ్ళతోని తొక్కి చంపినటువంటి ఘటన ఇప్పటికి 10 రోజులు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు దీని మీద స్పందించలేదు. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా నియోజకవర్గము రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడ సంఘటన జరిగినా ఏది జరిగినా వెళ్తున్నారు. మరి వీటికి ఎందుకు రావట్లేదు? వీళ్ళు దళితులనా, బీసీలనా? ఇదే అగ్రవర్ణాలకు జరిగితే ఇవాళ తెలంగాణలో ఈ పరిస్థితి ఇలాగే ఉండేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అయితే నిందితులను కాపాడే ప్రయత్నం ఒక పక్క నడుస్తుంది. బాధితులు కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకోలేదు. కానీ నిందితులు వాళ్ళు కంప్లైంట్ వీళ్ళే ప్రిపేర్ చేసినట్టుగా కూడా వీళ్ళే దగ్గరుండి రాపించుకొని వాళ్ళకి మజాలు తాపిచ్చి వీళ్ళు కంప్లైంట్ ఇస్తేనేమో ఆడ బారేసిపో అని చెప్పడం, వాళ్ళనేమో కూసోబెట్టి గౌరవించడము, ఇది రెడ్ల అహంకార ఆధిపత్య రాజకీయాలకు నిదర్శనం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఆ అమ్మాయి ఎవరైతే పాప తల్లి ఉందో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, అదేవిధంగా మరి భర్త చాకలి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఇవాళ తల్లి యొక్క కంప్లైంట్ను ఆధారంగా చేసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వారి మీద, నిందితుల మీద పెట్టి వాళ్ళను ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండే. కానీ 2-3 నిందితులని అరెస్ట్ చేసి మిగతా వాళ్ళని తప్పించే ప్రయత్నం జరుగుతుంది. దీనికి పూర్తిగా ఎవరు బాధ్యత వహించాలి అన్నప్పుడు కంప్లైంట్ను నిరాకరించినటువంటి ఎస్ఐని ముందు బాధ్యతను చేయాలి. ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులతో పాటు వీరిని కూడా, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినా నిరాకరించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఈ చర్యలు తీసుకోవాలి. ఇమ్మీడియట్లీ ఎస్ఐని, సిఐని, డిఎస్పిని, ఎస్పీని కూడా దీనికి ఘటనకు బాధ్యులను చేస్తూ నిందితులలో చేరుస్తూ, అక్యూజ్డ్గా చేరుస్తూ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మొత్తం ఘటనకు బాధ్యత వహిస్తూ ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అర్హత నీకు లేదు రేవంత్ రెడ్డి, నువ్వు రాజీనామా చేయని చెప్పి కూడా ఉస్మానియా విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇవాళ రాజకీయ పార్టీలు లేదా ముఖ్యమంత్రి ఇలాంటి వాళ్ళు ఇది పరిష్కారం చేసే దిశగా వారు లేరు కనుక కోర్టు సుమోటోగా, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరే ఈ కేసును సుమోటోగా తీసుకొని విచారణ జరిపించాల్సిందిగా మేము వేడుకుంటా ఉన్నాం. సో అన్న, ఇప్పుడు ఇదే నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి అనేక మంది పెద్ద పెద్ద బడా నేతలు ఉన్నారు. చూడు, మీరు ఎందాక మాట్లాడినట్టు దాడి చేసిన వాళ్ళని కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది, అది మొదటి నుంచి కూడా మనకు తెలుసు. సో అవన్నీ పక్కన పెడితే ఇవాళ కొద్దిసేపటి క్రితమే మల్లు రవి మాట్లాడుతూ, అదే దళిత సామాజిక వర్గానికి చెందిన మల్లు రవి మాట్లాడుతూ, నిజంగా పాపను ఎవరన్నా దొక్కుతారా, అట్లా పడేస్తారా, వాళ్ళకు కూడా చిన్న పాపలు ఉంటారు కదా, ఇదేందనేది చూడాలని అంటే ఆ వ్యాఖ్యలను ఎట్లా చూడొచ్చు? ఇది రెడ్లకు, అక్కడ ఉన్నటువంటి నిందితులకు కొమ్ము కాసేటువంటి చరిత్ర ఇది. తరతరాలుగా ఇలాంటి బానిసల స్టేట్మెంట్లు వస్తూనే ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు అగ్రవర్ణాలు వాళ్ళ చేతుల్లో ఉండి వాళ్ళకు అనుకూలంగా ఈ కేసులను ఇది చేయడము, వీళ్ళ తరపున ఉండి సరెండర్ చేయడం అన్నమాట. ఇదంతా కూడా వాళ్ళను, నిందితులను కాపాడడంలో భాగంగానే మేము భావిస్తూ ఉన్నాం. ఏం చెప్తారండి, మీరేం చెప్తారు? ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో జరిగిన సంఘటన అనేది యావత్ ప్రపంచాన్ని, అదేవిధంగా ప్రజానీకాన్ని కూడా చాలా సిగ్గుతో తొలగించుకున్న చర్య అది. 2 నెలల పసికందును కూడా మరి కుల దురహంకారంతో మరి చూడకుండా ఒక దేవాలయ ప్రవేశానికి నిరాకరించే చర్యలో భాగంగా ఆ దాడి పాల్పడడం అనేది భారత రాజ్యాంగంలోకి వచ్చి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే మనం ఈరోజు చాలా అవమానంగా భారతదేశ ప్రజానికాలు ఫీల్ అయ్యే సందర్భం.
ఈరోజు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కావచ్చు, ప్రభుత్వ అధికారులు కూడా కావచ్చు, మరి నా బిడ్డ చనిపోయింది, నాకు అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్లకు పోతే మరి ఆ బాధితుల పక్షాన మరి పోలీసులు వ్యవహరించకుండా తిరిగి వాళ్ళ మీదనే కేసు పెట్టడం అనేది ఈ రాజ్యం, ఈ యొక్క ప్రభుత్వం ఎవరు కొమ్ము కాస్తుందో ఈ సందర్భంగా మనం గమనించాలి. ఇక్కడ నాగర్ కర్నూలులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, అంతకన్నా మించి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మేమైతే బీసీ మంత్రి చెప్పుకుంటే వాకి సిఆర్ కావచ్చు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మేము బీసీ మంత్రి, బీసీల తరపున ప్రాతినిధ్యం వహిస్తామని బహిరంగంగా చెప్పుకోవడం కాదు, నిజంగా మీరు బాధితుల పక్షాన ఉంటారా లేకపోతే నిందితుల పక్షాన ఉంటారని ఇది సందర్భంగా మీరు స్పష్టంగా తెలియజేయాలి. ఈ రోజు ఎంతో అన్యాయం అవుతుంటే ప్రజా సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ఈరోజు వామపక్ష విద్యా సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మరి జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ మన బాధితుల పక్షాన వాళ్ళందరూ పోరాడుతూ ఉంటే ప్రభుత్వం ఇంతవరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించకపోవడం అంటే ఇది చాలా సిగ్గుచేటు. ఇది ప్రభుత్వానికి చాలా సిగ్గుగా తొలగించుకొని చర్యగా భావిస్తూ ఉన్నాం మేము. అదేవిధంగా ఈరోజు దాదాపు 10 రోజులు అవుతున్నా కానీ మరి ఇంతవరకు కూడా ఈ యొక్క సంఘటన మీద ప్రభుత్వ స్పందించడం సిగ్గుచేటు. అదేవిధంగా కోదాడలో మరి దళితుడు కర్ల రాజేష్ గారు పోలీసు చిత్రహింస వల్ల చనిపోయి 100 రోజుల తర్వాత మీరు రీపోస్ట్ మార్టం చేశారు. గోరసి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 100 రోజులుగా మేము ప్రభుత్వం మీద అల్లుపై ఉద్యమాలు చేస్తే మరి స్పందించకుండా అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు కావచ్చు, మరి ఈరోజు నిందితుల పక్షాన మీరు నిలబడ్డారు. మందకృష్ణ మాదిగ గారు బాధితుల పక్షాన అల్లుపై కూడా పోరాటం చేస్తే ఆ పోరాట ఫలితంగానే ఈరోజు వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ఇల్లు కావచ్చు, 3 ఎకరాల భూమి కావచ్చు, ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం మరి అంతా మేము పోవడం వల్ల మరి బాధితుల పక్షాన మేము నిలబడ్డాం. ఈరోజు తేల్చుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు తేల్చుకోవాలి ఇది ప్రజాపాలన, ఇది సుపరిపాలన, ఇది గడియలను బద్దలు కొట్టి వచ్చిన పాలన అని చెప్పి మీరు ప్రభుత్వం వచ్చిందని చెప్పి మీరు ప్రజలకు బాగా ప్రకటించారు కదా. మరి నాగర్ కర్నూలు గడలో మీ స్పందన ఏంది? అదేవిధంగా కోదాడు దళితులు కలరాజేసి పోలీసు చిత్రహింసల వల్ల చనిపోతే మాది ఇంతవరకు మీ స్పందన లేదు. ఈరోజు జాతీయ కమిషన్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసేంత వరకు కూడా మీరు స్పందించకుండా మీరు ఉంటే మరి జాతీయ కమిషన్ యొక్క సూచనల మేరకు రీపోస్ట్ మార్టం చేయడం జరిగింది. మా దగ్గర పోరాటం వల్ల తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఈరోజు అగ్రకుల రెడ్డి దుహంకారం వల్లనే ఈరోజు ఆ నాగర్ కర్నూలు సంఘటన జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గోరసి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఆల్రెడీ ఆ ఉద్యమంలో మేము కూడా పూర్తి స్థాయిలో గోరసి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము భాగస్వామ్యం అయినాం. ముందు కూడా మరి యొక్క ఉద్యమం ముందుకు తీసుకెళ్లి ఆ బాధితుల పక్షాన న్యాయం జరిగేంత వరకు కూడా మేమందరం ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. రైట్ అన్న, ఇక్కడ ఇంకొక విషయం, దాదాపు బాధితులకు న్యాయం జరగకపోగా, ప్రభుత్వం నుంచి స్పందన రాకపోగా, మరోపక్క ఇందాక తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు వాళ్ళకి బెదిరింపులు కూడా వస్తూ ఉన్నాయంట. ఎట్లా చూస్తున్నారు ఓయూ విద్యార్థి సంఘాలుగా మీరు? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజాపాలనను చెప్పుకోబడుతున్న రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైపోయింది. ఒక తల్లి 2 నెలల పసిపాపను కోల్పోయి 10 రోజుల నుంచి న్యాయం కోసం పోరాడుతుంటే అనేక మంది అక్కడున్న కాంగ్రెస్ నాయకులు కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, బెదిరింపు పక్కన పెడితే ఆ తల్లి అయినటువంటిది 2 నెలల పసిపాపను కోల్పోయిన తర్వాత న్యాయం కోసం అక్కడ వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి పోరాడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పటిదాకా కనీసం ఎలాంటి కూడా అక్కడ ఉన్న నిందితుల పైన కావచ్చు, 5 మంది నిందితులు ఎవరైతే చెప్పబడుతున్నారో ఆ డీజీపీ కానీ, ఎస్పీ కానీ, సిఐ కానీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కేవలం ఈ ఏదైతే జరిగిన సంఘటన ఉందో ఖచ్చితంగా ఈ పోలీస్ వ్యవస్థ మొత్తం అధికారులు మొత్తం అక్కడ కలిసి తప్పుదోవ పట్టించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పాలి అక్కడ పసిపాప పైన దాడి జరగలేదు, చంపలేదని. కాబట్టి ఏ ప్రభుత్వం ఇప్పటిదాకా స్పందించలేదు. ఇప్పటిదాకా మేము అడుగుతా ఉన్నాం, రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల నుంచి పోరాటం చేస్తుంటే ప్రతి ఒక్క ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇవాళ ఆ పసిపాప పైన కావచ్చు, ఆ బాధితులకు మేము నిలబడితే ఇవాళ ఏ ఒక్కరు కూడా ఇవాళ స్పందించకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయం జరగాలన్నా, ఆ న్యాయాన్ని కాపాడాలంటా ఇక్కడ ఉన్న విద్యార్థి నాయకులంతా, ఉస్మానియాలో ఉన్న విద్యార్థులంతా, బద్రీనాథ్ లాంటి వాళ్ళు చాలా మంది వచ్చి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వేలాది మందిగా విద్యార్థులంతా ఆ తల్లికి ఏదైతే తల్లికి ఉన్నదో మేమంతా అండగా ఉండి మీకు న్యాయం చేసేంత వరకు కొట్లాడతాం, పోరాడతాం. అవసరం అనుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పాదయాత్ర నిర్వహిస్తామన్నటువంటి ఆ తల్లికి మేము న్యాయం జరగకపోతే ఆ తల్లినే
ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి నేను అన్యాయం గురి అయిపోయినా నా రెండు నెలల పసిపాపను నేను కోల్పోయినా నాకు న్యాయం కావాలని మా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీదకి వచ్చి అడిగినప్పుడే మేము ఆ రోజు ఈ రోజు మేము నిర్ణయించుకున్నాం, ఖచ్చితంగా మేము ఏదైతే అది అవుతుంది కానీ ఖచ్చితంగా న్యాయం చేసేంత వరకు ఆ తల్లి వెంట ఉంటాం, విద్యార్థి నాయకులు ఉంటాం, ప్రజలు ఉంటాం, ప్రతి ఒక్కరు ఉంటాం అని కూడా న్యాయం జరిగేంత వరకు అవసరం ఉంటే రేవంత్ రెడ్డి ఇల్లు అయినా ముట్టడించడానికి మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వెనకాడమని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికన్నా ఎవరైతే 10 రోజులు అవుతుంది ఈ సంఘటన జరిగి ఇప్పటిదాకా ఎవరిని కూడా ఒక్కరికి కూడా ఎఫ్ఐఆర్ కావచ్చు, కేసు కావచ్చు చేయలేదు. కానీ ఎవరంటే పోలీసు వాళ్ళ అధికారులు ఏమంటారు అంటే నిందితులు పరారీలు ఉన్నారంటున్నారు. ఒక చిన్న సంఘటన చేస్తేనే 8 గంటల నుంచి 24 గంటల్లో ఎంత పెద్ద నిందితులైనా తీసుకొచ్చి మీడియా ముందు కావచ్చు, లేకపోతే ప్రజాక్షేత్రం తీసుకొచ్చి నిల్చోబెట్టే ఈ పోలీసు అధికారులు 10 రోజులు అవుతున్నా కానీ ఇప్పటిదాకా స్పందించకుండా నిందితులు దొరకలేదని, కేవలం వాళ్ళని కాపాడుతున్న వాళ్ళు కూడా పోలీసులే కాపాడుతున్నట్టు కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నది. కానీ మరొకసారి మన న్యాయం కోసం ఇది చేస్తామని కూడా ఇది చేస్తాం. రైట్.